ఇది రూట్ రైడర్స్ అటాక్ ట్యూటోరియల్. ఇక్కడ ఏంటంటే ఇది ఆర్మీ కాంపోజిషన్. లైక్ ఇది నా TH-15 ఇప్పుడిప్పుడే అయింది. యూ కెన్ సీ లైక్ ఎక్విప్మెంట్ ఇవన్నీ మీకు స్పైకీ బోల్ లెవెల్ 20 ఉన్న ఇది స్నేక్ బ్రేస్లెట్ అయితే లెవెల్ 15 పెట్టుకుంటే బెటర్. ఇది లేకపోయినా ఎర్త్క్వేక్ బూట్స్ అయితే ఇంకా బెటర్ కావాలంటే. నాకు స్నేక్ బ్రేస్లెట్ పర్సనల్గా నాకు ఇష్టం. అండ్ RCకి టు బీ హానెస్ట్ రాకెట్ స్పియర్ లైక్ చాలా యూజ్ అవుతుంది. కానీ మనకి పెద్ద టౌన్ హాల్స్ లైక్ 16-17కి వెళ్తే ఏంటంటే మనకి హేస్ట్ వైల్ అనేది టౌన్ హాల్ని తొందరగా తీసేస్తుంది రాకెట్ స్పియర్ కంటే. నీకు టైం ఫెయిల్స్ అనేవి ఎక్కువ అవ్వవు. నాకు ఈ అకౌంట్లో హేస్ట్ వైల్ ఇంకా అన్లాక్ కాలేదు, అందుకే నేను ఇంకా రాకెట్ స్పియరే పెట్టుకున్నా. వార్డెన్కి ఇదే ఎక్విప్మెంట్ ఆబ్వియస్లీ. క్వీన్కి కూడా ఇదే. క్వీన్కి ఇది యాక్షన్ ఫిగర్ లెవెల్ 21 ఉండాలి మినిమం. TH-16 నుంచి చేయాలంటే. TH-15 అయిపోతుంది కానీ ఎందుకంటే రూట్స్ చాలా పవర్ఫుల్ TH-15లో. ప్లస్ ఇక్కడ నా ఆర్మీ 300 ఉంది, అంటే 300 స్పేసే ఉంది. TH-15కి 320 ఉంటుంది. మీరు 320 ఉంటే ఇంకొక 2 బార్బేరియన్స్ 2 బెలూన్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు 2 ఓవర్ గ్రోత్స్ అవసరం లేదనుకుంటే మీరు 2 ఇన్విజిబిలిటీ కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక ఇన్విజిబిలిటీ ఒక ఫ్రీజ్ మీ ఇష్టం. అది నేను 2 ఇన్విజిబిలిటీ పెట్టుకొని పోతా. అవి ఇది మళ్ళీ దిస్ ఇస్ క్లాన్ క్యాపిటల్, యూ కెన్ సీ హియర్. సో ఫస్ట్ నేను నీకు ఒక అటాక్ చేసి చూపిస్తాను ఫస్ట్. ఓకే, ఇది TH ఆగండి, నేను బేస్ రాగానే మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఓకే, TH-16 బేస్ వచ్చింది. ఫస్ట్ మనం RC చార్జ్ చేస్తాం. RC చార్జ్ ఎలా అంటే మనం ఫనలింగ్ కోసం చూస్తాం విత్ ఎ గ్రేటర్ వాల్యూ. నార్మల్గా అయితే మీకు ఏం చెప్తారంటే ఫనల్ ఎట్లానే చేయి, వాల్యూ ఉంటే లేకపోతే అని కాదు. మనం ఫనల్ ప్లస్ గ్రేటర్ వాల్యూ ఎక్కడ ఉందని చూస్తాం. సో ఇక్కడ ఫనల్, ఇది ఫనల్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నేను ఇక్కడ ఫనల్ చేద్దాం అనుకుంటాను. RC ఫనల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన రూట్స్ అన్నీ స్ట్రైట్ పాత్లో వెళ్ళాలి, ఎక్కడ కూడా స్ప్లిట్ అవ్వద్దు. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ కొట్టిన తర్వాత మనకి ఎక్స్బో వైపు స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనము ఎటెల్ అలా అనేది నువ్వు కంట్రోల్ చేస్తావు. నార్మల్ సేవ్ అవుతుంది. ఇంకో అటాక్ చేసి చూపిస్తా. ఇది TH-15 బేస్, కానీ ఇందులో ఈగల్ లేదు, వేరే దాకా. ఓకే, TH-16 బేస్ వచ్చింది.
ఇప్పుడు మళ్ళీ సేమ్ స్ట్రాటజీ మనకి ఎక్కువ ఎక్కడ ఫనల్ మంచిగా అవుతుంది వాల్యూ కూడా అంతే ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈగలు కూడా పోతుంది. ఇది మల్టీ టార్గెట్ 1 2 ఓకే. ఇక్కడ సింగిల్ టార్గెట్ ఉందా? వావ్, ఓకే. మనకి ఈగలు ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకే, నైట్ సైడ్ నుంచి వెళ్తా. అందుకే నేను ఇంకా ఆర్సీని ఎత్తేసాను. ఇప్పుడు మనకి ఇట్ సైడ్ ఆపోజిట్ సైడ్లో కింగ్ క్వీన్ మన స్ట్రైట్ పాతింగ్ కావాలి. మన ఇది లాస్ట్ ఫైనల్ అటాక్ నేను నీకు చూపిస్తాను ఎట్లా అనేది. ఇక్కడ చూస్తే మనకి మొత్తం స్టాక్డ్ ఉంది. వాల్యూ అనేది ఎక్కడైనా భయంకరంగా ఉంది. మనం ఈగల్ని తీయలేం. ఇటు నుంచి పోతే ఇవన్నీ సింగిల్ టార్గెటా? ఓకే, అన్నీ సింగిల్ టార్గెట్. ఇంకా సింగిల్ టార్గెట్ ఉంటే రూట్స్కి చాలా ఈజీ అవుతాయి. ఎందుకంటే రూట్స్ 4000 సంథింగ్ ఉంటాయి. మనకి హెచ్పి తీయడం కష్టం. ఓకే, నాకు కొంచెం కొంచెం మన ఆర్మీ స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
TH15 బేస్ అండ్ TH15